సంగీతమా నువ్వు నాలోని భావాల ప్రతిరూపము, నువ్వు నాలోని భావాల ప్రతిరూపమా అంటూ సాగే కనక కృష్ణమోహన్ గారి రచన. ఈ పాటని వినిపించడానికి విచ్చేస్తున్న మరొక యువ కెరటం పాడుతాతయ్య గారి ద్వారా ప్రపంచమంతా చూస్తున్నటువంటి సంగీతాభిమానుల ఆదరాభిమానాల్ని చూరగొన్నటువంటి గాయకుడు రోహిత్ గడంలో మీరు వినబోతున్నారు, మీరు ఆశీర్వదించబోతున్నారు. నిజంగా ఈరోజు మనం ఆస్వాదిస్తున్నామంటే ఎందరో మహానుభావులు, మహారచయితలు, స్వరకర్తలు ఇందాక వారు చెప్పినట్టుగా పేరు పేరున వాళ్ళందరి కృషి ఫలితం. ఇక సంస్థలకు వస్తే ప్రసార భారతి, ఆకాశవాణి, దూరదర్శన్కి లలిత సంగీతం అభిమానులందరూ కూడా ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా మాత్రమే లలిత సంగీతం ప్రాచుర్యాన్ని పొందింది. ఇక మిగతా ఛానల్స్ వారు కూడా ఆ లలిత సంగీతం పట్ల ఇప్పుడిప్పుడే ఆకర్షితులవుతున్నారు. చాలా ఛానల్స్ వాళ్ళు లలిత సంగీతాన్ని కూడా వినిపించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ముందుగా మీ అందరి తరఫున, లలిత సంగీతాభిమానులందరి తరఫున ఆకాశవాణికి, దూరదర్శన్కి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. సంగీతమా నువ్వు నాలోని భావాల
పాటని మీకు వినిపించి మీ ఆశీస్సులు అభినందనని పొందడానికి వేదికపైకి విచ్చేస్తున్న గాయని కుమారి ప్రత్యూష మీ అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ పాట మీకోసం. మా పిల్లలు ఇక్కడి నుంచి స్వరాల వర్షం కురిపిస్తుంటే మీరు చప్పట్ల వర్షం, మీ ఆశీర్పూర్వక చప్పట్ల వర్షం కురిపిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇందాక సోదరి ప్రెస్ వాళ్ళు
రాయాలి, వాళ్ళ ప్రెస్కి వెళ్ళిపోవాలి. మా ప్రెస్ వాళ్ళందరూ మా సోదరులే. ఇక్కడ ఈ ప్రాంగణంలో కూర్చున్న ప్రెస్ వాళ్ళు నిజమైన సంగీత అభిమానులు. వాళ్ళు మొత్తం పాటలు విని ఆస్వాదిస్తారు. వాళ్ళు రాయాలనే సంగీతం కూడా మర్చిపోతుంటారు ఒక్కొక్కసారి. వాళ్ళ పాటల్ని అలా వింటూ ఆనందించే ప్రెస్ వాళ్ళు మా సోదరులు. వాళ్ళందరూ కూడా నిజమైన కళా పోషకులు. కాబట్టి ఈ సందర్భంగా మా సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా నా సన్మానం గురించి రాయకండి, లలిత సంగీతం గురించి రాయండి. ఈరోజు లలిత సంగీతాన్ని ఎలివేట్ చేయండి. లలిత సంగీతాన్ని ఎలివేట్ చేసే అవసరం ఈరోజు వచ్చింది కాబట్టి మా పిల్లల గురించి రాయండి, లలిత సంగీతం గురించి రాయండి. ఈ పాటలను ఇంకా 6 పాటలు పాడతాం. ఈ పాటల గురించి రాసి మా లలిత సంగీత అభిమానులందరికీ మీరు మీ వంతు కృషిగా మీరు ఒక చిన్న మోటివేషన్ ఇవ్వండి ప్రెస్ ద్వారా అని మనవి చేసుకుంటూ, అలా తర్వాతి పాటని సాకేత్ పాడబోయే ముందు ఒక చిన్న ప్రకటన. రేపు ఇదే ప్రాంగణంలో నాగ సాహితి మరియు నేను ఇద్దరు కలిసి గానం చేసినటువంటి ఒక అర్చన అనే ఒక భక్తి గీత మాలిక, ఒక భక్తి సంగీతం, భక్తి పాటలతో కూర్చున్నటువంటి 7 సప్తస్వర సంకీర్తనలు అంటూ సాగే ఒక సిడి విడుదల చేయబడుతుంది. రేపు సిడి రిలీజింగ్ రేపు సాయంకాలం 6 గంటలకి ఇదే ప్రాంగణంలో. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలి. ఎందుకంటే రేపు భక్తి సాగరంలో మిమ్మల్ని ముంచేస్తాం రేపు. ఎందుకంటే భక్తి పాటలన్నీ పాడేస్తాం రేపు. మేము 6 గంటల నుంచి 9 గంటల దాకా వివిధ భక్తి గీతాలని మీకు పాడి వినిపిస్తాం. అందులో మధ్యలో ఆ సిడి రిలీజింగ్ కార్యక్రమం ఉంటుంది. నాగ సాహితి పాడినటువంటి పాటలు నేను స్వరపరిచి నేను కూడా పాడాను. అందులో డాక్టర్ పార్థసారథి గారు రచించారు. రేపు ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో ఉంటుంది. రేపు సాయంకాలం 6 గంటలకి అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తే మీకు భక్తి పాటలు పాడి మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తామని మనవి చేసుకుంటూ, తర్వాతి పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. గళముంటే స్వర విహంగం ఎగరగా గాంధర్వం జగతి సర్వం విరియదా గళముంటే అంటూ సాగే గీతం. ఇప్పుడు ఈరోజు మేము పాడుతున్న చాలా పాటలు మేము దూరదర్శన్ ద్వారా మీరు వింటుంటారు. దూరదర్శన్ ద్వారా ఎన్నో లలిత